హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇప్పుడు వచ్చేసరికి నా బాడీ కదా చూడండి, అది నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్లా చూడండి, రౌండ్ నెక్ కానీ చక్కగా ఎక్కడ చంకల్లో కానీ అసలు ముడతలన్నీ లేవండి. అయితే ఇది ఇప్పుడు గుట్టుకుంది కాదు, దాదాపు 1-2 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకుని వచ్చేసరి ఎంత నీట్గా ఉంది, ఎక్కడ కూడా అసలు ఫ్రంట్ బ్యాక్ అయితే అద్దరిపోద్ది అనమాట. కానీ నేను మీకు చూపించడానికి కుదరదు కదా. ఇప్పుడు మన షోల్డర్ నుంచి ఇలా చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి మనకి బ్లౌజ్ ఎంత పొడుక్కాలో అంత తీసుకోవాలి. అప్పుడు మనకి 16 ఇంచీలు కానీ ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 16.5 అనేది బాడీ కొలతకి మనం మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవాలండి. నా బ్లౌజ్ కొలత అనేది నేనే తీసుకొని ఎవరు హెల్ప్ చేయడానికి లేదండి. అందుకని నేనే ఆ బోన్ నుంచి ఆ షోల్డర్ బోన్ వరకు కొలుచుకుంటే నాకు 16 ఇంచీలు వచ్చిందండి. అంటే 15.5 ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచీలు వచ్చిందనమాట. ఆ 16 ఇంచీలు అక్కడ మార్కింగ్ చేసుకుంటుంది, అంటే అక్కడ రాసి ఉంచాను. తర్వాత కొలతల ప్రకారం ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ అనమాట. నేనైతే అది 450 అదే 4.5 ఉంటుంది, నేను 5 పెట్టుకుంటా. ఓకేనా. అలాగే చెంక చుట్టూ కొంతలో చూడండి ఎలా కొలుచుకుంటున్నాను. మనకి వేరే వాళ్ళు తీస్తే బాగుంటుంది కానీ నాకు నేనుగా తీసుకోవడం అనేది కుదరట్లేదు. చూడండి, అలాగే నేను ఒక అమ్మాయిని పిలిచాను కానీ ఆ అమ్మాయికి అయినా తీయటం రాలేదు. అలా ఆ షోలర్ అలా పట్టుకొని చెంక మన చేయి కిందకి దించుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పావు తక్కువ 10 ఇంచీలు వచ్చింది, అంటే 19.5 వచ్చిందనమాట. ఓకేనా. పావు తక్కువ అలా అక్కడ మార్కింగ్ చేసుకుని చెంక చుట్టూ కొలతనమాట అది. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఈ చెస్ట్ లూజ్ నాకు తీసుకోవడానికి కుదరలేదు. చూడండి, ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉంది, హైర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అని ఉంటుంది. మనం తీసుకోవాల్సింది హైర్ చెస్టేనండి. మిడిల్ చెస్ట్ తీసుకోకపోయినా పర్వాలేదు. బ్లౌజ్కి అయితే అది ఇబ్బంది ఏమి లేదండి మనకి. ఇవ్వండి, ఇప్పుడు అక్కడి నుంచి నేను తీసుకున్నాను, అంటే మనకి 22 వచ్చింది, 32 వచ్చిందనమాట. 30 కాదు 42 వచ్చింది, అంటే 42 ఇంచీలు వచ్చింది. ఓకేనా. 42 ఇంచీలు అనేది వచ్చింది చెస్ట్. అయినా నాకు కుదరట్లేదని చెప్పి నేను వేరే అమ్మాయిని పిలుచుకొచ్చాను. ఓకేనా. తన్నే నేను తీయమని చెప్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి పొడుగులు కానీ ఒక నేను తీసిన తప్పేమని చెప్పి తను తీయమని చెప్పాను అనమాట. ఓకేనా. అలా ఆ బ్లౌజ్ పొడవు నుంచి కింద వరకు చూసుకుంటే నాకు ఖర్చులతో 16.5 వచ్చిందనమాట. ఆ 16 అక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఓకేనా. మళ్ళీ షోల్డర్ ఈ బోన్ నుంచి ఈ బోన్కి కరెక్ట్గా అలా మెజర్మెంట్స్ అని తీసుకోవాలి. 15.5 వచ్చింది. ఓకేనా. ఇలా అయితే తిరగదిప్పి కొలిచిందండి. పాపకు తెలియదు కదా, నేనైతే చెప్పాను అప్పుడు కూడా, కానీ తనకు అర్థం కాలేదనమాట. నాకేమో హెల్ప్ చేసేవారు ఎవ్వరు లేరండి. చెప్పాను కదా నేను ఒకదాన్ని చేసుకోవాలి. అలా అక్కడి నుంచి ఆ బోన్ వరకు కొలుచుకుంటే 15.5 వచ్చింది. ½ ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచులు అక్కడ రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. ఈ చెస్ట్ లూజ్ కోసం తను పట్టుకోమని చెప్తాను. ఈ చెస్ట్ లూజ్ అనేది తన చేతితో ఏలు మధ్యలో పెట్టి కొలవమనం అనమాట. ఓకేనా. ఇప్పుడు దానికి వచ్చేసరికి నాకు ఎంత వచ్చింది, 42 వచ్చిందనమాట. అంటే 42 ఇంచీలు వచ్చింది చెస్ట్ లూజ్. అలాగే ఇప్పుడు నడుము లూజ్ అనమాట. ఈ నడుము లూజ్ వచ్చేసరికి దగ్గరగా 38 ఇంచీలు. ఓకేనా. 38 వచ్చింది. నేను పర్ఫెక్ట్గానే కుట్టుకుంటాను. నేను పెట్టిన కొలతలు కూడా అయ్యాయి, నా బాడీ మెజర్మెంట్స్ కూడా అయ్యాయి. ఆల్రెడీ నాకు తెలిసిన కొలతలే, కానీ మీకు నేను ఒకసారి చూపిద్దాం రియల్గా అని చెప్పేసి నేనైతే చూడండి అక్కడి నుంచి అలా హ్యాండ్ పొడుగు అనమాట 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను కొంచెం పొడుగ్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే చేతులు బాగా లావు నాకు, అందుకని చెప్పి కొద్దిగా పొడుగు. అక్కడి నుంచి మళ్ళీ చేతి కొలత అనేది తీసుకోమన్నాను. 8 ఇంచీలు, ఒక గీత తక్కువ అనమాట. ఆ 8 ఇంచీలు అక్కడ డ్రాయింగ్ చేసేసాను. ఓకేనా. అలా అంటే నెంబర్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ ఈ 5 కొలతలతోనే నేను బ్లౌజ్ అనేది ఎలా నేను తీసుకుంటాను. నేను కొలుచుకునేది ఇప్పుడు 5 కొలతలు: బ్యాకు, షోలరు, హ్యాండ్ పొడుగు, హ్యాండ్ లూజు, చంక చుట్టు కొలత, అంతే. అంతకుమించి ఇంకో కొలత అయితే లేదండి. ఇక్కడ మెజర్మెంట్స్ మొత్తం ఒక డ్రాయింగ్ వేశాను. ఇప్పుడు దాని ప్రకారంగా నేను మళ్ళీ పెన్సిల్ తెద్దామని మీకు కనిపించదని చెప్పి
నేనైతే ఇంకా పెన్సిల్ తీయలేదన్నమాట, ఎరేజర్తోనే వేసాను. ఇది చూడండి మార్క్స్ అన్నీ నేను అన్నీ కరెక్ట్గా వేసుకొని డ్రాయింగ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ డ్రాయింగ్ చేసిన ప్రకారంగా నేను ఇప్పుడు అక్కడ మార్కింగ్ అనేది చేస్తాను. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్తో తీసుకుంటే ఎలా వచ్చింది, టేప్తో కుట్టించుకుంటే ఎలా అయితే, ఇది బోట్ నెక్ నేను కుట్టేది. బోట్ నెక్ బ్యాక్ పాట్ నెక్ పెట్టుకుంటాను అనమాట. వాటర్ డ్రాప్ మోడల్లో పెట్టుకున్నాను. అట్లా చూడండి, అలా పెట్టుకుంటేనే మనకి అలా నీట్గా. ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ డ్రాయింగ్ చేసేసాను. ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసుకుని ఓన్లీ 5 మెజర్మెంట్స్ మాత్రమే. ఈ 5 మెజర్మెంట్స్తోని చెస్ట్ పొడిగి ఎంత పెట్టుకుంటాను అంటే, మరి బోట్ నెక్ మనకి 5 మెజర్మెంట్స్ చాలు. ఇంకా అంతకుమించి ఇంకేమి ఇక ఉండేదంతా కూడా మనం ఓన్గా మనం చేసుకోవడమే. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ని 2 భాగాలుగా చేస్తున్నాను అనమాట. చూడండి, 42ని 2 భాగాలుగా చేస్తే మనకి 10 వస్తుంది. ఓకేనా. ఆ 10 అనేది అక్కడ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి. 1కి 2 సార్లు వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వాలని. చూడండి, టేప్ 4 ఫోల్డింగ్ అలా చేసుకొని 4వ ఫోల్డింగ్ 1 ఇంచ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నుంచి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చిందండి చూసారా. అలా నీట్గా పెట్టుకొని కొలత అనేది కొలిచేస్తాం. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10 వచ్చిందా, 10:30 వచ్చింది. ఆ 10:30ని అక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 10:30. అలాగే ముందు షోల్డర్ మార్కింగ్ చేశాను 16 ఇంచీలు, అంటే 8 ఇంచీలు మార్కింగ్ చేశాను. 8 ఇంచీలు మార్కింగ్ చేసేసి ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ అక్కడ మార్కింగ్ చేశాను నీట్గా. అలా మార్కింగ్ చేసాక అలా ఖర్చులు కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. ఒక 2.5 విత్ అనేది ఖర్చులు అనేది తీసుకున్నాను. అలా స్ట్రైట్గా లైన్లను డ్రా చేసేసాను. అలా నీట్గా అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు చంకలో మనకి కరువు తీసుకోవడం కోసం 1.5 ఇంచీల కడుపు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 అయితే తీసుకోవాలి. పెద్ద పెద్ద అలా అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే మనకి నేను ఫ్రంట్ నెక్ డౌన్ అనేది ఎంత తీసుకుంటున్నానంటే, నేను 5.5 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం డీప్గా తీసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం అండి నేను కూడా యూజ్ చేస్తుంది. చూడండి ఎలా వస్తుంది అనేది నాకు కూడా తెలియదు. నేను కూడా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవాలి. అయితే నేను కొంచెం బ్రాడ్గా వేసుకుంటాను కాబట్టి నేను నెక్ అనేది హెవీగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మనకు వచ్చేసరికి 16.5 ఇంచుల ఖర్చులతో అయితే ఫ్రెంచ్ స్కర్ట్కి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను పొడుగు. అలా పెట్టేసి కరువు స్కేల్తో నీట్గా మార్కింగ్ అనేది చేసుకున్నాను. అలా మార్కింగ్ చేసుకుని ఆ కోణం అనేది దాంట్లో కలిపేసాను. అట్లా కలిపేసి మళ్ళీ ఒకసారి నీట్గా డ్రాయింగ్ చేశాను. కప్పు షేప్ అనేది కరెక్ట్గా రావాలండి. చూసారా, మనకు కరెక్ట్గా షేప్ అందులో ఉండాలన్నమాట. అలా మార్కింగ్ చేసుకున్నాక నీట్గా ఇది అయితే ఈరోజు టేప్ కొలతలు కొత్తగా కట్ చేసి తీస్తున్నాను కాబట్టి నేను ఇంతవరకు బ్లౌజ్ మెజర్మెంట్సే తప్ప నేను టేప్ లేదంటే మనిషిని చూసి కుట్టేస్తాను. నాకు టేప్ మెజర్మెంట్స్ కానీ ఏమి నాకు అవసరం లేదు. కానీ నాకు కూడా మీకు టేప్ కొలతలు చూపిద్దామని ఈ రోజు నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ ఉన్నా లేకపోయినా మనం టేప్ కొలతలతో అలా. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కోసం నీట్గా సర్దుకొని ఒకదాని మీద ఒకటి నీట్గా వేసి పెట్టుకొని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా ఈ గాజులు అయితే ఈరోజే వేసుకున్నానండి. మల్టీ కలర్ అనమాట. అవి చాలా బాగున్నాయి, కానీ మీకు వీడియోలో డల్గా కనబడుతుంది. నా గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మల్టీ కలర్ టోన్స్తో చేసుకున్నాను.
ఇప్పుడు వచ్చి చుట్టూ డ్రాయింగ్ చేశాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ చూడండి అలా. ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ 3 ఇంచులు పెట్టుకొని అలాగే నెక్ విడ్త్ వచ్చి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే పొడుగు కూడా 3.5 ఇంచులు. అక్కడ 5 ఇంచెస్, ఇక్కడ 3.5 ఇంచులు. నెక్ వెడల్పు వచ్చేసరికి 5 ఇంచెస్. ఓకేనా? అలా అలా అయిపోయిన తర్వాత నేను కింద డీప్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి మన కింద నెక్ అయితే నెక్ విడ్త్ వచ్చేసరికి 5 ఇంచెస్ పెట్టాను. ఓకేనా? అలా పెట్టేసి చక్కగా డ్రాయింగ్ అనేది చేసేసాను నీట్గా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని నీట్గా ఇప్పుడు డ్రాప్ షేప్ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ షేప్ అనేది. అలా నీట్గా అలా డ్రాయింగ్ చేసేసి మనం లవ్ సింబల్ కూడా అక్కడే అయిపోయింది. మనం కట్ చేసిన విధానంగా పెట్టుకోవాలనుకుంటే నాకు అవన్నీ ఏమొద్దని చెప్పి నేనైతే అట్లా మార్కింగ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే అలా కూడా స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. అలా నీట్గా చుట్టూ ఉన్న క్లాత్ అంతా తీసేసండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా నీట్గా ఇప్పుడు వచ్చేసరికి పాట్ నెక్ అనేది గీసేసాను. డ్రాయింగ్ అయిపోయింది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందని మీకు కూడా అర్థమవుతుంది. అలా అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది కొంచెం వదులుకుంటూ నెక్ అనేది కట్ చేయండి. అక్కడ చూసారా ఎంత బాగుందో షేప్ అనేది. చూసారా పర్ఫెక్ట్గా వచ్చేస్తాను. అయితే నేను ఇందులో మీకు చూడండి, నేను ఒక టిప్ చెప్తాను అనమాట. ఈ టిప్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుద్ది. మీకు ఎవరికైనా అవసరమైతే వాడుకోండి. నేను చెప్తాను. నేను ఇప్పుడు స్టిచ్చింగ్లో చెప్తాను. ఇప్పుడు చెప్తే మీకు సస్పెన్స్ అనమాట. నేను ఆ టిప్ మీకు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడంటే స్టిచ్చింగ్ వీడియో చూడండి. స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ కోసం వచ్చేసరికి హ్యాండ్ పొడుగు వచ్చేసరికి 8 ఇంచెస్ అంటే ఖర్చులతో కలుపుకొని, అలాగే చెక్క డౌన్ వచ్చి పావు తక్కువ 4 ఇంచులు తీసుకుని, ఎందుకంటే 10.5 ఇంచుల దగ్గర 10.5 ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పావు తక్కువ 4 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? అట్లా మార్కింగ్ చేసుకొని నీట్గా అక్కడ నుంచి మనకి 10.5 చెంక చుట్టుకొలత అనేది పెట్టుకోవాలి. ఓకేనా? పావు తక్కువ 10 అలా పెట్టేసి ముందు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే మనం చెంక చుట్టుకొలత అనేది మార్కింగ్ పెట్టామో అక్కడ నుంచి టేప్ 2 డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. అలా పెట్టేసి మళ్ళీ అలా అలా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు అక్కడ నుంచి అలా మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. అంటే క్రాస్లు అన్నీ కలుపుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా డ్రాయింగ్ చేసి కలిపేసి తీసేసేయండి. అలా కట్ చేసేసేయండి. ఖర్చులు అయితే కొంచెం శంకల్లో ఖర్చులన్నీ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా నీట్గా అలా అలా కట్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుంది. అయితే ఇప్పుడు క్లాత్ అనేది చాలా తక్కువ ఉందండి. ఇది నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమని. ఇది కేవలం నా బ్లౌజ్ అని చెప్పాను కదా, పట్టు చీర ఉప్పాడ పట్టు అంటారు కదా, అలాంటిది అనమాట. దాని మీదకి ఈ హ్యాండ్ అనేది అలా పెట్టేసి ఆ క్లాత్ కట్ చేసేయాలి నీట్గా. అలా అది పక్కన పెట్టుకుని ఇప్పుడు బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి దీని మీద తీసుకోవాలి. ఓకే? ఎలా వేయాలని ఆలోచించి ముందుగా అయితే నేను హ్యాండ్ అయితే తీస్తాను. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా అలా చూస్తున్నాను అనమాట. అంటే ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందా అని. ఆ అడ్జస్ట్మెంట్ అయినాక అది 2 క్లాత్లు వేసేసి నీట్గా కట్ చేశారనమాట. అంటే ఎటు నుంచి ఎటు వేస్తే బాగుంటుందని 2-3 సార్లు అయితే వేసి తీయడం చేశాను. అటు నుంచి ఇటు ఇట్టించటాన్ని అలా నీట్గా వేసేసి సర్దేసి ఎలా కావాలంటే అలా. అంటే మనకి ఎలా దానివల్ల మనకి యూజ్ అవుతుంది, ఎలా పెట్టుకుంటే మనకు ముక్క కలిసి వచ్చింది అనేది మనమే చూసుకోవాలండి. ఇది అయితే నేనైతే మీకు మంచి టిప్ ఉంది, స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఆ టిప్ అనేది. ఓకేనా? నీట్గా ఓన్లీ టేపు బాడీ కొలతలు మాత్రమే. నేను ఇంకెవ్వరిని యూజ్ చేయలేదు, ఏం అడగలేదు. ఓకేనా? అలా చిచ్చి
ఏంది నా నిద్ర రెప్పలు పడిపోతే ఏం మాట్లాడతాను నాకే తెలియదు. అలా నీట్గా అలా కట్ చేసుకోవాలి. అలా వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని భగవంతుని